మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన ఓ గొప్ప ప్రజా సేవకుడు, అంతకుమించి పక్కా హిందుత్వవాది. సనాతన సాంప్రదాయ భావనలను ప్రజల్లో దశ దిశలా వ్యాపించేందుకు శతదా ఎత్తిస్తున్న ఓ గొప్ప ఉదాత్తుడు ఆయన. చిన్ననాటి నుంచి తనలో నైతిక విలువలు, ఆదర్శ భావాలు మెండు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శతదా కృషి చేస్తున్న గొప్ప వైద్యుడు ఆయన మరెవరో కాదు, శంషాబాద్ లో ఉన్న శ్రీ సాయి కృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిహెచ్ మధుసూదన్. మీ నాన్నగారికి కూడా ఒక కోరిక ఉండేది అంటుంటారు, మీరు సివిల్స్ రాయాలి, కలెక్టర్ కావాలి. మీ నాన్నగారి ఆకాంక్షను తీర్చలేకపోయారు. మా అక్క చావు బ్రతుకుల్లో రక్తం కక్కుకుంటూ వచ్చింది. కక్కుకుంటున్నప్పుడు నాన్న ఒక్కడే టీబీ అందరికి వస్తుందని తెలుసు. మా నాన్న పక్కనే పడుకోబెట్టి తన భర్త మా బావగారు వదిలిపెట్టారు. అక్కలాగా ఎంతో మందిని మనం సేవ్ చేయాలి అంటే సరలేరా అంటే ఓ విధంగా చెప్పాలంటే మీ అక్కగారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మీరు వైద్య వృత్తిని ఎంచుకున్నారనుకోవచ్చు. 100% కరెక్ట్. వైద్యం అన్నది అందరికీ అందని పండుగ మారింది. అంటే ప్రత్యేకించి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఆర్ఎంపీలను తమ స్వార్థానికి వాడుకుంటూ ప్రజల ప్రాణాలతో చిల్లగట్టమాడుతున్నాయి. ఇది వాస్తవం కాదంటారా? 100% కరెక్ట్. వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆర్ఎంపీ తీసుకొచ్చి వాళ్ళకు 25% వేసి ఇక్కడ అది పూర్తిగా తప్పదు. ఓకే అండి, ఇప్పుడు రాజకీయాలు బాగాలేవు అని మీరు ఒప్పుకుంటున్నారు. అవును. మరి అలాంటి రాజకీయ రంగంలోకి మీరు ఎందుకు కాలు మోపారు? రాజకీయాలు చెడ్డగుని అని దూరంగా ఉండడానికి వీల్లేదు. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మీ ఇంటికి వచ్చారని తెలిసింది. మోహన్జీ, నేను ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ కేటాయించాను అనుకోవచ్చా? అదైతే వాస్తవం ఏంటంటే భవిష్యత్తులో డాక్టర్ సిహెచ్ మధుసూదన్ రావుని ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడడం నాకంత. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. శంషాబాద్లో సమాజ సేవకు, వైద్య సేవలకు పెట్టింది పేరు డాక్టర్ సిహెచ్ మధుసూదన్. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి తన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సార్, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, ఆ పరిస్థితుల్లో మీరు ఆర్థికంగా స్థితిమంతుడా లేకపోతే సామాన్య మధ్యతరగతి కుటుంబం చెందినవారు? చాలా సామాన్య కుటుంబము. నాన్నగారు రైతు కానీ విలువలు ఉన్న రైతు. ఆయన అప్పుడే మంచి విద్య ఉన్నది అతనికి. ఆయన రామాయణ మహాభారతాలు చదివేవాడు ఆ రోజులలో. మాకు అనుకునేవాళ్ళు విద్య ఒకటే చేయాలి, మాకు అన్నమేది వ్యవసాయం చేసుకోవాలి, చదువుకోవాలి. అదే మా నేపథ్యం, వ్యవసాయ కుటుంబమే. సార్, మీకున్న విద్యార్హతలు ఏంటి? మీ విద్యాభ్యాసం అనేది ఎక్కడెక్కడ, ఏ విధంగా, ఎంత దాకా సాగిందండి అసలు? వరంగల్లో నేను నా ప్రాథమిక విద్య జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో అంటే ఆ పొజిషన్లో 75, 73 ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మాకు భూమి ఉన్నా కూడా తినే పరిస్థితులు లేవు. నాన్న అనేవాడు, నీకు మెరిట్ స్కాలర్షిప్ వస్తేనే నువ్వు చదవగలుగుతావు, లేకపోతే లేదు. మెరిట్ స్కాలర్షిప్ కొరకే చదివేవాళ్ళు. నాకు 755 రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ వస్తే మా కుటుంబం మొత్తం కూడా కంప్లీట్ సంవత్సరం గడిచిపోయింది. నాకు 755 రూపాయలు వచ్చేది నాకు ప్రతి ఇయర్. అది దాని తర్వాత ఒకటి ఏంటంటే ఖచ్చితంగా వైద్యం, మెడిసిన్ చేయాలి, ఎందుకంటే సేవ చేయాలి. ఎంతోమంది ప్రాబ్లంలో ఉన్నారు మనుషులు. సో సేవ చేయాలంటే ఇది ఒక మాధ్యమం ఏంటంటే వైద్యం అనే ఉద్దేశం. కాకతీయ మెడికల్ కాలేజ్ నాకు ఫస్ట్ టైం మెడిసిన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మా ఊరు నేపథ్యం కాబట్టి ఫస్ట్ ఇయర్లో నేను మా ఊళ్ళో మొత్తం గజ్జి వచ్చేది. గజ్జి అంటే స్కేబీస్ అంటారు. స్కేబీస్ అనేది పెద్ద వైద్యం కాదు. అది నేను బెంజోయిట్ అని ఉండేది. ఆ ఊరు నుంచి ఒక 5 లీటర్లు తీసుకొని పోయి ఊళ్ళు పోయినప్పుడు 2-3 నెలలకు ఒకసారి పోయి అందరికీ సీసాల పోసి ఇవ్వాలి. అందరికి కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. ఆ ఊరు మొత్తం గజ్జితో విముక్తి అయిపోయింది. సో చిన్న అప్పటి నుంచి కూడా ప్రజలకు దగ్గర ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. కీలైటిస్ అని వచ్చేది ఆ రోజులలో, అంటే విటమిన్ డెఫిషియన్సీ. బియ్యంలో నీళ్లు అంటే గంజి వార్చడం వల్ల కీలైటిస్ అనేది అనిపించేది. B1, B12 డెఫిషియన్సీ. అక్కడ పోయి 1000 టాబ్లెట్స్ మాకు చాలా చౌకగా వచ్చేది అని అందరికి పంచిపెట్టే వాళ్ళం. బి కాంప్లెక్స్ పెద్ద వైద్యం కాదు ఇది. సో అలాగా ప్రతిరోజు చదువుకోవడం ఒక్కటే మార్గం అనేది
దాని తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను ఐఏఎస్ కావాలని ఒక కోరిక ఉండేది. ఐఏఎస్ కావాలని కోరుకుంటే హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఒక హెల్త్ మినిస్టర్ దగ్గర వాళ్ళు నాకు అంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు. నాకు ఆ మంత్రి దగ్గర నాకు ఆ బానిసత్వం కరెక్ట్ అనిపించలేదు. అనుకోని నాకు ఐఏఎస్ వద్దు, ఒక ఊరు తీసుకొని ఊరును దత్తత అక్కడే ఉండి నేను అక్కడనే వైద్యం చేస్తాను నేను. ఆ ఉద్దేశంతో నేను ఎండి గైనకాలజీ జాయిన్ అయ్యాను ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్లో నాగపూర్లో. జాయిన్ తర్వాత దానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక యాదృచ్ఛికంగా ఒక స్టార్ట్ చేసాం హాస్పిటల్. ఎందుకంటే అప్పుడు నా స్టైపెండ్ ఉండేది 600 రూపాయలు ఉండేది. 600 రూపాయలు నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒక బాబు ఉన్నాడు, పోషించడం కష్టం 600 రూపాయలతోనండి. ఇక్కడికి వచ్చాం. పాల్మాకులు అని చిన్న విలేజ్ అది. ఆ పాల్మాకులు విలేజ్ తర్వాత అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం పురాణాల కాలం నుంచి కూడా చూస్తున్నామండి. అంటే శ్రీరామచంద్రుడు తన తండ్రి మాటను మనిషి అడవులకు వెళ్ళారు. మీ నాన్నగారికి కూడా ఒక కోరిక ఉండేది అంటుంటారు, మీరు సివిల్స్ రాయాలి, కలెక్టర్ కావాలి. మీరు ఎందుకు మీ నాన్నగారి ఆకాంక్షను తీర్చలేకపోయారు? నేను ఆయనను కన్విన్స్ చేశాను. ఇది ఆయనకి ఏంటంటే రెవెన్యూలో చాలా కలెక్టర్ అంటే గొప్పవాడు అనుకునేవాడు. కానీ ఆయన కన్విన్స్ చేశాను, నాన్న మన సిస్టర్ మా అక్క చావు బ్రతుకుల్లో రక్తం కక్కుకుంటూ వచ్చింది. ఆమె కక్కుకుంటున్నప్పుడు నాన్న ఒక్కడే టీబీ అందరికి వస్తుందని తెలుసు, మా నాన్న పక్కనే పడుకోబెట్టి తన భర్త మా బావగారు వదిలిపెట్టారు. ఆమె వదిలిపెడితే ఆయన సొంతంగా ఆయన దగ్గరుండి పోయి టీబీ హాస్పిటల్ జాయిన్ చేసి 2 సంవత్సరాలు ఉంది. ఆ రోజులలో 18 నెలలు ట్రీట్మెంట్. అప్పుడు చెప్పాను నేను, అక్కలాగా ఎంతోమందిని మనం సేవ్ చేయాలి అంటే సరేలేరా అన్నాడు. సో ఆయన పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక నేను దీన్ని సరేలే నువ్వు ఇదే వైద్యం చేయి. ఓ విధంగా చెప్పాలంటే మీ అక్కగారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మీరు వైద్య వృత్తిని ఎంచుకున్నారనుకోవచ్చు. 100% కరెక్ట్, 100%. ఆ రోజులలో టీచర్ అయితేనేమో ఇంజనీర్ అయితేనేమో అంటే నేను అంటే కొంచెం క్లెవర్గా ఉన్నా, అంటే చదువులో మార్కులు బాగా వచ్చేది. రావడం వల్ల వాళ్ళు అనుకునేది ఏదో ఉద్యోగం చేసుకుంటే అయిపోతుంది అనుకున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఊహించేంత సామాజిక నేపథ్యం కాదు అది. టీచర్ చూసింది టీచరే అనుకునేవాడు. సో తర్వాత అక్కగారితో నేను వైద్యుని కావాలనిపించింది. సో ఒక చిన్న క్లినిక్తో వైద్య రంగంలో మీ ప్రస్థానం ప్రారంభమైందండి. మరి ఈరోజు చూసుకుంటే శంషాబాద్ హెడ్ క్వార్టర్లో 2 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. శ్రీ సాయి కృష్ణ హాస్పిటల్స్ అని. మీకు పెద్ద హాస్పిటల్ ఏం కాదు, 10 బెడెడ్ హాస్పిటల్ అది. 10 బెడెడ్ హాస్పిటల్. అది చాలా చిన్న హాస్పిటల్ ఇది. శంషాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా 80% అబౌవ్ మీ హాస్పిటల్కే వస్తుంటారు అంటుంటారు. చేస్తారు. అవును. అది ఎందుకంటే అసలు మీ హాస్పిటల్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? ఒకటి ఏంటంటే ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. ప్రతి పేషెంట్ కూడా చాలామంది అంటారు మీ దగ్గరికి వస్తేనే మీరు మాట్లాడితే సగం తగ్గిపోతారు డాక్టర్ గారు అంటారు. మనం బాధతో ఉన్నప్పుడు వేరే దగ్గరికి పోతే ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తామో మేము అలా ఎక్స్పెక్ట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. నీ కొడుకు వస్తే బాధ ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం వేరే వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క లోపాన్ని లేకుండా చూడడం, అదొక్కటే మేము ఎక్కువ పెద్ద గొప్ప కాకుండా వాళ్ళని ప్రేమించడం. డబ్బులు లేకున్నా కూడా మేము దాని గురించి పెద్ద వైద్యం ముఖ్యం కాదు, డబ్బులు ఉన్నా లేకుండా వైద్యం చేయడం 100% ఉంటుంది. నేను మొత్తం హాస్పిటలైజ్ అయినాక కూడా ఒక దీంట్లో ఒక యశోద హాస్పిటల్ 3 లక్షలు అయితే అన్నాడు. ఓ బ్రాహ్మణ్, నాకు తెలిసిన బ్రాహ్మణ్ కుటుంబం, అంటే కృష్ణమూర్తి గారని నాకు తెలిసిన వాడు, వాళ్ళ కొడుకు వచ్చి ప్రవీణ్ అని ఒక దాంట్లో ఉండేవాడు. ఆయన వచ్చి సార్ యశోద హాస్పిటల్ ఉంది మీ దగ్గర తీసుకొచ్చా, మీకు తెలుసు అని వచ్చారన్న. 4-5 రోజుల తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బాగా అయిపోయింది. వాళ్ళ మిస్సెస్ ఎంత అన్న 21,000 అయిందని. సార్ 21,000 సార్ అన్నది. దాంట్లో ఏది చెప్పాలి ప్రకటించలేదు. నేను అనుకుంటున్నా ఎక్కువనేమో, తక్కువ చేద్దాం ప్రవీణ్ అన్న నేను. అంటే సార్ ఇది ఆయన బ్రాహ్మణుడిది కాదు, పాద నమస్కారం ఇది సార్, మాకు పాపం తలుపుతుంది సార్, ఇది అక్కడ 3 లక్షలు అన్నారు, ఇక్కడ 21,000 సార్, ఇది దీంట్లో ఇంకేం తక్కువ చేశారు సార్ అంటున్నారు. వాళ్ళు ఎంత అన్నా కూడా ఇది వైద్యం కంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎంతమంది బాగా అయ్యారనేది ఇంపార్టెంట్. అది దాదాపు కొన్ని లక్షల మందికి, చాలామంది ఒక మల్లాపూర్ నుంచి విలేజ్ వచ్చేవాళ్ళు 4 కుటుంబ సభ్యులు ఉంటారు. నాకు ఎవ్వరు లేరురా, ఈయనే నా కొడుకు అనేవాడు. 4 కొడుకు, వీళ్ళు ఎవ్వరు నా కొడుకులే పుట్టలేదు, ఈయన ఒక్కడే కొడుకు పుట్టాడు అనేవాడు.
సో ఈ ప్రజల మధ్యన వాళ్ళకున్న సమస్యలు మనం ఖచ్చితంగా ఈ వైద్యం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది ఓసారి. ఎంతోమంది ఈ విధంగా ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా శిక్షణ ఇచ్చేవాడు నేను. ఇప్పుడు నేను ఆర్ఎంపీ డాక్టర్ వ్యవస్థను తీసేయలేము. చిన్న చిన్న కుగ్రామాల్లో మనం చేరుకోలేదు వైద్యం. పిహెచ్సి సెంటర్స్, పిహెచ్సి వాళ్ళు అందరికీ అందుబాటులో లేరు. 24 గంటలు వైద్యం ఉంటుంది. ఒక వ్యక్తికి విఠల్ గౌడ్ అని ఒక అతను ఉండేవాడు తాళ్ళగూడెంలో. నేను చెప్పాను అప్పుడు ఆ రోజుల్లో ఉన్న వైద్యం ఈ ట్యాబ్లెట్స్ వేసి చల్ల తాపిస్తే సరిపోతుంది, మోషన్ అప్పుడంతా డయేరియా డిసెంట్రీ వచ్చేది. అయితే ఆయన మొత్తం వైద్యం చేసుడు స్టార్ట్ చేశాడు. వైద్యం అంటే స్వార్థంతో కాదు, మళ్ళీ ఆయనే ట్యాబ్లెట్ తెచ్చుకునేవాడు, ఆయనే మందులు ఇచ్చేవాడు, ఆయనే చల్ల తయారు చేసి వాళ్ళు చల్ల 2-3 గ్లాసులు ఉప్పు వేసి తాపేవాడు. అదే ఓరల్ రిహైడ్రేషన్ అవుతుండేది, లాక్టోబాసిల్లస్ ఉండేది, తగ్గేది. నాకు సంవత్సరం తర్వాత ఎలా తెలిసిందంటే, సార్ నేను విఠల్ గారి దగ్గర కూడా పోయినా, విఠల్ గౌడ్ దగ్గర పోయినా, అయినా తగ్గలేదు, అందుకో మీ దగ్గరికి వచ్చిన అన్నాడు. సో అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ అందరినీ కూర్చున్నబెట్టి నేను ఒక 40-50 మంది ప్రశిక్షణ ఇచ్చాను. జ్వరం అంటే ఏంటిది, జాండీస్ అంటే ఏంటిది, అపెండిసైటిస్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటిది, బేసిక్ వైద్యాలు, గ్లూకోజ్ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా 40 మందికి షాద్నగర్ ఏరియా మొత్తంలో నేను శిక్షణ ఇచ్చడం జరిగింది ఇక్కడ. అంటే ఒక్క టైం కూడా ఎన్నో విధాల ఈ సమాజాన్ని బాగు చేయాలి, వాళ్ళ ద్వారానైనా బాగు చేయాలి, కానీ వాళ్ళని నిర్మూలించడం కాదు. అది వాళ్ళను పర్ఫెక్ట్గా తయారు చేయాలి, వాళ్ళ లిమిటేషన్స్ ఏందో తెలవాలి. వాళ్ళ హార్ట్ అటాక్ కూడా మందులు ఇచ్చుడు కాదు, హార్ట్ అటాక్ ఎప్పుడు నువ్వు గుర్తించాలనేది మొత్తం చేసాము. అట్లా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్లో వర్క్ చేసాం. కొంచెం సమయం ఉన్నా కూడా ప్రతి ఇండస్ట్రీ వెళ్ళేవానికి, అంత ఇండస్ట్రియల్ ఏరియా ఉండేది. అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా కొంచెం ఉంది. పౌల్ట్రీ ఫార్మ్స్ కొంచెం సమయం ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. ఈ సామాజిక దాని కొరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళ కొరకు మేము వర్క్ చేసేవాళ్ళం. ఒక వయోజన విద్యా కార్యక్రమం అనేది ఒక మంగళవారం రాజాపూర్ అని పోయేవాడిని. అందుకోకే జడ్చర్లో నాకు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఇచ్చారు. అక్కడ రాజాపూర్లో మంగళవారం కొన్ని వందల మంది వచ్చి తీసుకునేవాళ్ళు అక్కడ. సో ఈ సమాజానికి ఈ వైద్యం ఎంత ముఖ్యమో సామాజిక రుగ్మతలు కూడా తీయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాను. రాజకీయంలో పెద్ద రాజకీయవేత్తను కాదు, రాజకీయంలో పెద్ద నేను సాధించి కూడా ఏం లేదు అక్కడ. సో నౌవేడేస్ వైద్యం అన్నది అందరి పండుగ మారింది. అంటే ప్రత్యేకించి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఆర్ఎంపీలను తమ స్వార్థానికి వాడుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇది వాస్తవం కాదంటారా? 100% కరెక్ట్. దీంట్లో ఏమాత్రం అసత్యం లేదు. వీళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆర్ఎంపీ తీసుకొచ్చి వాళ్ళకు 20% ఇక్కడ అది పూర్తిగా తప్పదు. కార్పొరేటర్స్ కేవలం నడవడమే మార్కెటింగ్తో వాళ్ళకు 20% ఇచ్చేసాడు. ఈవెన్ మేము పంపించేది ఇది చెస్ట్ ఎక్స్రే, అంటే దాన్ని ఏమంటారు, సిటీ స్కానింగ్ అంటారు. సిటీ స్కానింగ్ అంతా తీస్తే 2,300 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో వైద్యునికి ఒక భాగం ఉంటుంది. ఇది వైద్యునికి భాగం మాకు కరెక్ట్ కాదు. చాలా వీళ్ళు రోగంతోనే వస్తున్నారు, దీంట్లో నాకు కమిషన్ ఎందుకని మేము పంపించేదంతా సీసీ షరాఫ్ పంపిస్తాం. ఆ ఒక్క సీసీ షరాఫ్లో మీకు బర్కత్పూర్లో ఉంది ఒక హాస్పిటల్, అది అక్కడ వాలంటీ, అది చారిటబుల్ ట్రస్ట్, అది దాంట్లో 500 రూపాయలు తీసుకుంటారు. ఈజీ అని ఉంటుంది, దానికి కూడా 2,000 తీసుకుంటారు. బయట ఈ రెండింటి కలిసి 5,000 రూపాయలు అవుతుంది. మనం తీసుకుపోయేది సిటీ స్కానింగ్ కానీ ఈజీ అని అంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కానీ 1,100 రూపాయల పని అయిపోతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ఎంత అవుతుంది, చాలా దూరం, హైదరాబాద్ దూరం ఏం కాదు అక్కడ. సో వైద్యంలో ఎక్కడైతే మనతో కాని విషయాలు, సిటీ స్కానింగ్ కావాలి కొన్ని పరిస్థితుల్లో, అక్కడికి పంపించడం జరుగుతుంటుంది. ఇక్కడ దీంట్లో ఏమాత్రం లబ్ధి పొందకుండా, దీంట్లో మన కమిషన్ కావాలి, నేను ఎంత సంపాదించిన విషయం కాదు. అలాంటి 42 ఏళ్ళ ప్రస్తావనలో నా పిల్లల్ని చదివారు అంతే తప్ప నేనేం సంపాదించలేదు. దాదాపుగా 4 దశాబ్దాల పైగా మీరు వైద్య రంగంలో కొనసాగుతారు, వైద్య వృత్తిలో కొనసాగుతారు. మీ దృష్టిలో అసలు ఒక నిజమైన వైద్యుడు అంటే ఏ విధంగా ఉండాలండి? అసలు తన కొడుకు ఏ విధంగా బాధ ఉంటుందో ప్రతి వ్యక్తికి అదే బాధ ఉంటుంది. నీ వ్యక్తిగా నువ్వు చూడాలి ప్రతి వైద్యుడిని. ఒక వ్యాపార రంగం కాకుండా, వ్యాపార రీత్యా కాకుండా, నా సొంత వ్యక్తికి అయితే ఎలా చేస్తామో అలా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది ప్రేమను చూపించడం, బాధలో ఉన్న వ్యక్తికి ప్రేమించడం, బాధలో ఉన్న వ్యక్తికి దాన్ని మళ్ళీ వాడిని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నం చేయకుండా, వాళ్లకు ఏదైనా ఎక్కడైతే మనతో కావడం లేదు, క్యాన్సర్ వచ్చింది,
అలాంటి పరిస్థితులు ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో మార్గదర్శకం ఖచ్చితంగా చేయాలి. సార్, ప్రెసిడెంట్ పాలిటిక్స్ పై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ కూడాను పూర్తిగా స్వార్థపరమైన రాజకీయాలు, స్వార్థపూరితమైన రాజకీయాలు, డబ్బుతో ముడి ఉన్న రాజకీయాలు కొనసాగుతున్నాయి అనే ఒక భావన ఉంది ప్రజల్లో. మీ ఒపీనియన్ ఏంటండి అసలు? రాజకీయం అనేది చాలా పవిత్రమైంది. అంటే డెమోక్రసీ, డెమోక్రసీ అనేది, డెమోస్ అంటే ప్రజలు ఒక నీతిమంతుని ఎన్నుకోవాలి, దాని కొరకు స్వచ్ఛందంగా ఎన్నుకోవాలి. కానీ డబ్బులతో ముడిపడేది అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు కేవలం డబ్బులతో, ఎంత డబ్బు ఉన్నవాడికి సీట్ ఇవ్వడం, 100 కోట్లు ఉన్నవాడికి 1000 కోట్లు ఉన్నవాడికి. అయితే దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. నేను బీజేపీలో ఉన్నా కూడా ఏ పార్టీ కూడా అతీతం కాదు దీంట్లో. డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అతను ఖర్చు పెట్టుకోగలుగుతాడనే ఉద్దేశంతో. డబ్బు ఇచ్చి సారా తాపిచ్చేసి మందు దాపి ప్రలోభాలు పెట్టి, ఇది ప్రజాస్వామ్యం కాదు. శుద్ధమైన ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ప్రతినిధిని, నాయకుడు కూడా కాదు నా ఉద్దేశం, వాళ్ళ ప్రతినిధిని, అంతమంది ఒక 2-2.5 లక్షల ఎమ్మెల్యే దాని కొరకు వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ వాయిస్ని నిలబడే వ్యక్తి కావాలి అక్కడ. తన సొంతంగా ప్రాపర్టీస్ పెంచుకోవడం కానీ, తన సొంత స్వార్థం కొరకు కానీ కాకుండా ప్రజాసేవని తన యొక్క ప్రొఫెషన్ కావాలి. వాళ్ళు ఇచ్చిన డబ్బు, ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంతో స్టైపడ్, దాంట్లోనే బతకాలి. ఓకే అండి, ఇప్పుడు రాజకీయాలు బాగాలేవు అని మీరు ఒప్పుకుంటున్నారు. అవును. మరి అలాంటి రాజకీయ రంగంలోకి మీరు ఎందుకు కాలు మోపారు? ఎక్కడో దగ్గర ప్రక్షాళన జరగదు. రాజకీయాలు చెడ్డగుని అని దూరంగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ దీంట్లో శ్రీలంకలో విభీషణుడు ఉన్నాడు అక్కడ. సో ఎక్కడో ఒకటి ప్రక్షాళన చేయక తప్పదు. దాంట్లో గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు, అలాంటి విషయం లేదు అక్కడ. గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు ఈ రాజకీయంలో. సో అలాంటి ఒక టైం వస్తుంది ఖచ్చితంగా, ఈ ప్రక్షాళన జరుగుతుంది. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఇది. ప్రజలు కూడా చైతన్యం అవుతారు, కాన్స్టెంట్గా చైతన్యం చేయాల్సిందే. అయినా కూడా ఎన్నో విప్లవాలు, అంటే ఉద్యమాలు జరిగినాయి. పైసలకు అతీతం కూడా ఓట్లేదు, డబ్బులు తీసుకొని కూడా ఎవరైతే గెలవరనుకున్న వాళ్ళు, ఎన్టీ రామారావు ఉద్దేశం, డబ్బులు పంచిపెట్టకుండా నాయకుడు అయ్యాడు. ఇద్దరు కూడా కలుషితమైన వాళ్ళతో వాళ్ళు ఎవరి ఒక డబ్బు తీసుకుంటారు. ప్రజలంతా తప్పు వ్యక్తులు కాదు, కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఒక టైం వస్తుంది, ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్లకు ఆలోచన వస్తుంది, ఈ దేశం మనది, మన దేశాన్ని మనం కాపాడుకొని మన ప్రజలు, భావితరమైన ప్రజలు సుఖంగా బతుకుతారు, మన పిల్లలు సుఖంగా బతుకుతారనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. అది నేను నిరాశావాదిని కాదు. ప్రజల నాటి తెలిసిన డాక్టర్ గారు మంచి హస్తావాసి ఉంది అని పేరు పొందారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ కేటాయించింది అనుకోవచ్చా? అదైతే వాస్తవమే. వాస్తవం ఏంటంటే అంటే చూశారు కాజెస్ ఏంటిది చూశారు, అది చూసి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు అని చెప్పారు. అది కాకపోతే అప్పుడు నేను చేసిన బీజేపీ ప్రాతినిధ్యంలో, ఇప్పుడు బీజేపీ ఫస్ట్ టైం తన సొంతంగా నిలబడేది అంటే 2019లో. సో నాకు ఇచ్చిన టైము కేవలం 21 రోజు ఉంది. దాంట్లో నామినేషన్ ఇదంతా పోయి నాకు 18 రోజులు దొరికింది అక్కడ. ఆ ఏరియా నాకు మొత్తం తెలిసింది కాబట్టి ఎంత తిరిగినా కూడా నేను ఏ వైద్యున్నో ఆయన నేను ఎమ్మెల్యే నిలబడ్డని చాలామందికి తెలవలేదు అది. కాకపోతే నేను ఓడిపోయడం జరిగింది. అది కాకపోతే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా నా మీద నమ్మకం పెట్టుకుంది. భవిష్యత్తులో డాక్టర్ సిహెచ్ మధుసూదన్ రావుని ఒక ఎమ్మెల్యేగా చూడొచ్చా? నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడడం నాకు అంత ఆసక్తి లేదు. నేను ఒకవేళ డిలిమిటేషన్ వచ్చి ఎంపీ అవనిస్తే భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా మంచిగా పనిచేసి భారతదేశానికి ఎంతో కొంత మహానుభావులు ఉన్నారు, మోడీ లాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్లకు ఎంతో కొంత ఉడతా భక్తిగా చేయొచ్చు అని ఆ ఉద్దేశం. చాందాడ్ ఒక ఫారెస్ట్లో 3000 మంది చిన్నపిల్లలు పాలు లేక చనిపోతున్నారు, న్యూట్రిషన్తో చనిపోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఎంతో ఘోరంగా జరుగుతుంది. అక్కడ తిండి లేక ఎంతోమంది ఉన్నారు, ఈశాన్య ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడికే లిమిటేషన్ కాకుండా భారతదేశంలో భాగస్వామ్యం కావాలని నాకు ఉంటుంది. బట్ దాని కొరకు నేను దాన్ని ఏమంటారు, దానికి విపరీతమైన అదేం లేదు. నేను అంటే ఆర్ఎస్ఎస్లో ధర్మ జాగరణలో వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళు రిప్రజెంట్ చేసి ఇటు తీసుకోండి డాక్టర్ గారు అంటే నేను మాట్లాడుతుంది. దాని కొరకు ఏ ప్రయత్నం అంటే గొప్ప ప్రయత్నం చేయండి. ఓకే అండి, మీలో హిందుత్వ భావనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటుంటారు.
ప్రత్యేకించి గురువు గారు రవిశంకర్ గారి దగ్గర కూడా రవిశంకర్ గారు మీరు బాగా ఫాలో అవుతుంటారు అంటుంటారు. ఇది వాస్తవం. అనేది హిందుత్వం అనేది ఒక మతం కాదు, హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఈ భారతదేశంలో, ఈ విశాల భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో వివిధం ఉన్నది. ఇవన్నిటి కలిపింది ఒక హిందుత్వం. హిందుత్వం లేకపోతే తమిళ్ పక్కకు పోతే తమిళ్ నీ భాష నా భాష తెలియదు. అతనికి తమిళ్ ఉన్నది, ఒరియా ఉంది, ఎక్కడికి పోయినా ఆచార వ్యవహారాలు సేమే. పెళ్లి చేసుకునే పద్ధతి కానీ, పూజా విధానం కానీ అందరిది ఒకటే. ఎక్కడైతే హిందుత్వం లోపిస్తుందో అక్కడ వేరే వేరే అంటే పాకిస్తాన్ వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు, లాహోర్లో అంతా మన వాళ్ళే, అసలు వాళ్ళు ఉన్నదంతా. జైల్ సింగ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సింధులు చాలామంది ఇక్కడికి వచ్చిన, టాటా వాళ్ళందరూ ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళే. కొన్ని లక్షల మంది చనిపోయారు, లక్షల మంది కట్టుగుడ్డలతోనే భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీషన్ వచ్చినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ముస్లింల జనాభా సుమారుగా 6 నుంచి 7% ఉండేది. అక్కడ ఏంటిది మన పాకిస్తాన్లో 19 నుంచి 20% ఉండేది. ఇప్పుడు 19 నుంచి 20% పాకిస్తాన్లో హిందువులది 1.7% అయింది. అదే ఇక్కడికి వచ్చి ముస్లిమ్స్ది 6-7% 20% అయింది. అంటే నేను వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎక్కడ సౌఖ్యంగా ఉన్నారు, భారతదేశంలో ఉన్నంత సౌఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కడ లేరు. వాళ్ళున్న మొత్తం అంతరించిపోయింది ఎక్కడ, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అంతే. సో ఇది మతం దాకా హిందువులు ఒక్కడి దగ్గరనే అన్ని మతాలను ప్రేమించే గుణం ఉంది. కాబట్టి హిందుత్వాన్ని కాపాడుకోవడం వల్ల వేరే ఇంత నాలెడ్జ్ అనేది హిందుత్వంలో, ఈ నాలెడ్జ్ అనేది ముందు తరాలకు, అంటే విశ్వగురువు కావాలనేది, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రజలందరూ బాగుండాలి, కానీ నా ఒక్కలే బాగుండాలనేది ఈ భారతదేశ సనాతన సంప్రదాయం కాదు. హిందుత్వం కంటే సనాతన సంప్రదాయం మనది. ప్రతి ఒక్కరిని నమ్మిన వాళ్ళం మనం. ఓకే అండి, ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మీ ఇంటికి వచ్చారని తెలిసింది. మోహన్జీ, నేను ఆ నేపథ్యంలో మా ఇంటి మీద ముందే నేను, అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కొరకు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు అంటే వాళ్ళకి వాళ్ళ సొంతం ఏముండదు. ఈరోజు ఇక్కడైతే ఈరోజు ఒక్కొక్క ఇళ్లలో భోంచేయాలంతే. దీన్ని మొత్తం వాళ్ళు చేసిన సేవ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చాలామంది తెలియదు ఆ విషయం. ఏ స్వార్థం ఉండదు, జీతాలు ఉండవు వాళ్ళకు, ఓసారి అన్నం కూడా దొరకదు ఒకసారి. అలాంటి పరిస్థితులు నేను ఏం చేశాను, నాకు ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రచారక్స్ ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఉండవచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఇప్పుడు ఫ్లైట్లో పోవడం జరుగుతుంది, అప్పుడు రైల్లోనే పోయేవాళ్ళు ప్రచారక్స్. ఎవరున్నా కూడా నా దగ్గర ఉండవచ్చు. ముందు అనౌన్స్ చేశాను. ఇక్కడ మీద మొత్తం ఒక ఫ్లోర్ అంతా వీళ్ళకే పెట్టాం. మంచి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒక వంట మనిషి ఉంటాడు, ఇక్కడ డ్రైవర్ ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోతాడు. సో దాంట్లో స్టేట్ బాడీ వాళ్ళు ఉన్నారు. మోహన్జీకి చెప్పారు ఈ విషయం. నేను ఆ ఇంట్లోనే ఉంటాను అన్నారు. రెండు రోజులు ఇక్కడ ఉండడం జరిగింది మోహన్జీ భాగవత్ గారు. అయినా కూడా ఇది ప్రచారం చేయొద్దు, ప్రచారం చేయకుండా ఈయన ఉన్నాడనే జెడ్ కేటగిరీ కాబట్టి ఎవరిని ప్రచారం చేయలేదు. ఫొటోస్ కానీ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉంటాయి, కానీ ప్రచారం కానీ పెద్ద ఆర్భాటం కానీ ఫ్లెక్సీలు కానీ ఉండవు. ఓకే అండి, డాక్టర్ సిహెచ్ మధుసూదన్ రావు గారి బలం ఏంటి, బలహీనతలు ఏంటండి? అసలు నా బలం ఏంటంటే ప్రజలను నమ్ముకున్నా. నేను ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల మధ్యనే వండుకుంటూ ప్రజలతోనే సేవ చేసుకుంటూ నా జీవితం ఎండ్ అయిపోవాలి. దాంట్లో నేను నేపథ్యంలో అబ్దుల్ కలాం గారిని నేను ఖచ్చితంగా నాకు ఒక టార్గెట్ అతను. ఆయన ఎక్కడ ఐఎం ఈశాన్య ప్రాంతంలో ఆయన స్టూడెంట్ చెప్పుకుంటూ చనిపోయాడు. సో ప్రజలు ముఖ్యం తప్ప నా కుటుంబాన్ని, ఈ దేశం మొత్తం నా కుటుంబం అనేది చాలా ముఖ్యమైన విషయం నేను అనుకుంటుంటాను. మోడీ గారిని మొన్న ప్రశ్నిస్తారు ఒకరు, నీకు వీళ్ళందరూ కూడా కుటుంబ నేపథ్యంతో నడిచారు, నెహ్రూ గారి బిడ్డ ఇందిరాగాంధీ, ఇలా వీళ్ళ కుటుంబం తర్వాత వీళ్ళు పదవులను చేశారు, వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, కేసీఆర్ గారు, కేటీఆర్ ఇలా ఉన్నది, మీకు అసలు ఎవ్వరు లేరు కదా, మీ అన్నదమ్ముల దగ్గర ఉన్నారు, మీ కొడుకు పెళ్లి కాలేదు, పెళ్లి అయినా కూడా కానట్టే ఉంది, నీ ఎవరి కొరకు మీరు రాత్రింబవలు పనిచేస్తున్నారు అంటాడు. ఆయన సమాధానం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సమాధానం ఏంటంటే,
వాళ్ళు ఒక్కరిద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఇంత శ్రమ చేస్తే నాకు 140 కోట్ల మంది బిడ్డలు ఉన్నారు నాకు. వీళ్ళందరికీ ఎంత శ్రమ చేయాలి నేను? నా శ్రమ చాలా తక్కువది అని అంటాడు అనమాట. అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందుకోకే పొద్దున వైద్యం చేస్తుంటా, మధ్యాహ్నం సాయంకాలం ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ తీసుకుంటా. మళ్ళీ దాని తర్వాత ఈ అంతా వాకింగ్ చేసేటోళ్ళని కూడా నేను సమీకరించి యోగా నేర్పుతుంటా ఇక్కడ. అండ్ ఎక్కడ కొంచెం సమయం దొరికినా కూడా ప్రజల మధ్యకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. బలహీనతలు అనేది నాకు పెద్ద బలహీనత ఉన్నట్టు నాకేం అనిపించడం లేదు. ఎందుకంటే నాకు ఏ వ్యసనం లేదు, కోరికలు లేవు. ఇది టార్గెట్ ఎన్నుకుంటే ఇది మొత్తం నేను సంపాదించాలి, ప్యాలెస్ కట్టాలని. పక్కా శాకాహారి అని విన్నాం సార్ మీరు. పక్కా శాకాహారి అని విన్నాం మీరు. శాకాహారి, ప్యూర్ శాకాహారిని. ముందు చదువుకునే రోజులలో శాకాహార కుటుంబంలో పుట్టినోడిని కాదు, కానీ శాకాహారం తర్వాత నేను ఒక 42 సంవత్సరాల క్రితం మా పెద్ద అబ్బాయి, ఇప్పుడు 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి పోయినప్పుడు మా అమ్మగారిని ఒక కోడిని కోసారు. కోడిని కోసినప్పుడు తల ఇట్టయింది, మొండెం ఇట్టయింది. తల మామూలు పడిపోయింది, మొండెం ఇట్లా ఎగురుతుందో 20-30 సార్లు ఎగిరి కింద పడి అలసిపోయిన తర్వాత దాన్ని బూరు తీసి తోలు తీసి తిన్నాక నాకు అనిపిస్తుంది ఏంటంటే దాంట్లో నా కొడుకు కాలు కనిపిస్తుంది అక్కడ. దాని తొడను తీసుకున్నప్పుడు వాళ్ళు పూరిను చికెన్ పెడితే నాకు తినబుద్ధి కావడం లేదు ఆ రోజుల్లో. సో అప్పటి నుంచి నేను చికెన్ కానీ మటన్ కానీ ఏది తినలేదు. అప్పుడు రోజు తిన్నవాడిని. అప్పటి నుంచి శాకాహారం. దీని తర్వాత ఇక్కడ నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని అయిన తర్వాత ఈ సనాతన ధర్మాన్ని చెప్పాలి, అందరికి చెప్పాలనే నేపథ్యంతో అప్పుడు శాకాహారం ఉత్తమం అని తెలిసిపోయింది. అందరు కూడా శాకాహారం అనేది శ్రేష్టం. ఆవు కానీ, ఈ ఒంటె కానీ, గుర్రం కానీ ఇవన్నీ కూడా శాకాహారులే, కానీ అతి బలవంతమైనవి. గుర్రం ఎంతో బలవంతమైంది, ఒంటె ఎంతో ఎడారని నడవగలిగేంత శక్తి ఉంది దాని దగ్గర, ఏనుగు చెట్లను కబలించే శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా శాకాహారులే. ఏదైతే మాంసాహారులకు వైద్యపరంగా కూడా యాంటీజెనిసిటీ అనేది ప్రపంచం మొత్తం గుర్తించింది ఏంటంటే జపాన్లో కానీ, ఒకినోవా అంటే బ్లూ జోన్స్లో కానీ ఎక్కడైతే వాళ్ళు సాత్విక ఆహారం తింటారో వాళ్ళు ఎక్కువ రోజులు బతికి వ్యాధి లేకుండా బతుకుతారు అనేది ఇంపార్టెంట్. అందరు కూడా అడ్వైజ్ చేసేది ఏంటంటే వ్యాధి లేకుండా బతకాలంటే మాత్రం శాకాహారం గొప్పది. ఓకే సార్, ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో కావచ్చు, ఇటువైపు సమాజ సేవలో కావచ్చు, డాక్టర్ సిహెచ్ మధుసూదన్ రావు గారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే గురువు గారు చెప్పేది ఏంటంటే 3 విషయాలు. ఒకటి ఏంటంటే నెవర్ థింక్ అబౌట్ ద పాస్ట్, భూతం వెనక గురించి ఆలోచించకు. ఫ్యూచర్ గురించి యాంగ్జైటీ వద్దు. ఈ రోజు ఏది చేస్తావో చేస్తూనే ఉన్నావు. వర్తమానంలో జీవించమన్నారు. వర్తమానంలో జీవించడం. ఏది ఎటు పోతే వర్తమానం. ఈ రోజు నేను ఎంత సేవ చేశాను, ఈరోజు ఎంతమందికి సాయం చేశాను, ఎంతమందికి స్ఫూర్తినిచ్చాను అనేది ఇంపార్టెంట్. నేను నిన్న ఒక పెళ్ళికి పోయాను. పోతే చాలామంది పాద నమస్కారం చేశారు. నాకు ఎప్పుడో పాల్మాకుల్లో ఉండే. సో అది నేను పెద్ద వైద్యునే కానీ అంత పెద్ద అదేం కాదు కదా అని అనుకున్నాను. అంటే వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళు నా కుటుంబ సభ్యుల్లాగానే చాలామంది ఫీల్ అవుతారు. నేను ఒక వేరే అని అనుకోరు చాలామంది. ఎన్నో కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కానీ, మహమ్మదీయులు కానీ, వాళ్ళందరూ కూడా మేరా హై సాబ్ అంటారు, మేరా ఫరిస్తా హై సాబ్ అంటారు. కారణం ఏంటంటే అది గొప్పది కాదు, ఒకటే ఒక మంత్రం ఏంటంటే ప్రేమ, సమాజాన్ని ప్రేమించడం అంతే. ఒకసారి నేను ఒక ముస్లిం కరీముద్దీన్ అని ఉండేవాడు. అతను విపరీతమైన ఆస్తమా ఉంది అతనికి. వాళ్ళ వైఫ్ చాలా వృద్ధురాలు. ఆయన రైల్వేలో పనిచేసేవాడు, రైల్వే ఉంటుంది. సో హైదరాబాద్లో జరిగిన సంఘటన అది. సో ఆయన శ్వాస చాలా దమ్మొస్తుంది, వైద్యం చేసి సరిపోతలేదు అని ఆయన తీసుకొని పోయి రైల్వే హాస్పిటల్ జాయిన్ చేశాను. రైల్వే హాస్పిటల్ జాయిన్ అయినాక ఆయనకి ఎవ్వరు లేరు అటెండర్. రాత్రి నుంచి పొద్దున్న దానికి ఆయన దగ్గర అటెండర్గా కూర్చున్నాను నేను. అమ్మాయిన ఫైల్ అప్పుడు ఇచ్చేవాళ్ళు అనకట. ఇంజక్షన్ ఇచ్చి నార్మల్ అయిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఇంట్లో వాళ్ళ భార్య వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను నేను. సో చాలామంది డబ్బులు లేకుండా కూడా వాపస్ ఇచ్చేయడం, వాళ్ళ సమస్యలు. నా కారు ఉన్నదానికి నేను ఒకసారి ఇక్కడ దోనూరు అనే విలేజ్ చాలా దూరం ఉంటుంది నా పాల్మాకుల్ విలేజ్ నుంచి. సాయంకాలం వాళ్ళు ఇమీడియట్గా పంపించి నా కారు ఇచ్చి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి, వాళ్ళ మార్గాలు లేనేలేదు అక్కడికి పోవడానికి. తెల్లారి ఎక్కడో పడుకొని పోవాలి, ఇబ్బంది ఉంటుంది. ఆడవాళ్ళు పర్టికులర్ ఆడవాళ్ళు ఎక్కడైనా పడుకుంటే ప్రమాదం అని పంపించిన రోజులు చాలా ఉంటాయి.
వైద్యం అనేది నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా డబ్బు కొరకు ఎప్పుడు ఆలోచించలేదు. అంటే భవిష్యత్ ప్రణాళిక అనేది దీని గురించి నేను ఫీవరిష్నెస్ అంటారు, దాని యాంగ్జైటీ లేదు నాకు. చిట్ట చివరిగా ఒక ప్రశ్న డాక్టర్ గారు, మీ జీవితాశయం ఏంటండి అసలు? జీవితాశయం ప్రజలను మంచి బ్రతకడం, ప్రజలతో ఉండడం, ప్రజలకు ఏదో చేసిపోవడం. వేరే గొప్ప జీవితాశయం కూడా కాదు. ప్రజలను ప్రతి నిత్యం నేను ఊరికే ఇంట్లో కూర్చుండి బయటికి పోతుంటే కూడా నా బాధ్యత కాదు. చిన్న చిన్న పిల్లలు సిగరెట్ తాగుతుంది, నేను డాక్టర్ రా బాబు నువ్వు సిగరెట్ తాగకు, నీకు క్యాన్సర్ వస్తుంది. ఒక ఆయన నిన్న యంగ్ ఫెలో గుట్కా తింటున్నాడు, గుట్కా తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, పిక్చర్ చూపించాలి. ఇది సో ఇది తీసేయాలి. దానికని సమాజానికి చైతన్యపరచుకుంటూ పోవడం అంతే తప్ప ఆశయంలో నేను ఏదో గొప్పగా కావాలని కూడా ఏం లేదు. ఎక్కడో మారుమూల కుగ్రామాన జన్మించి పాలమాకుల గ్రామంలో జన్మించి నేడు ఈ స్థాయికి ఎదిగి సమాజ సేవలోనూ అలాగే పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్న మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.